ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. నిన్న ఒక సంచలనం. ఆదివారం అందరూ సరదాగా టీవీ చూస్తాను లేకపోతే సినిమాలు చూస్తాను ఉంటే ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఏంటి అంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అని చెప్పేసి వచ్చింది. సో అది కూడా ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈ మద్యం రవాణాలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని చెంచలగూడ జైలుకి తరలించారు. అఫ్కోర్స్ ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నారు అనుకోండి. మరి ఆ అరెస్ట్ని ఎలా చూడాలంటారు అనే అంశంపైన మనతో చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా ఈ కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి తెలుసు కదా, అప్పట్లో ఏదో తుఫాన్ వచ్చినప్పుడు వ్యవసాయానికి సంబంధించి దెబ్బతింటే పొలాలన్నీ కూడా రైతులు వెళ్తే ఏదో ఎరుపప్ప అన్నాడని చెప్పేసి బాగా ఫేమస్ అయ్యారు. సో ఆయన ఇప్పుడు ఈ ఈడీకి సంబంధించిన రవాణా కుంభకోణంలో కొన్ని కోట్లు దోచేశారు అని చెప్పేసి ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంట? కారుమూరి నాగేశ్వరరావు పాపం గుంటూరు అవతల ప్రకాశం జిల్లా నుంచి అవతల దొర్లిచ్చారు. ఇటు వచ్చి కృష్ణా జిల్లా నుంచి పార్వతీపురం వరకు ఎగురుకుంటూ తీసుకెళ్తున్నారు. అర్థం కాదు. అప్పట్లో మాట్లాడాడు ఆయన, ఇక్కడ నుంచేమో ఇంట్లో లాగి తంతానన్నాడు, అటు నుంచేమో బయటకు లాగి నరికేస్తా అన్నాడు. అదే అంటుంది. మరి ఇప్పుడు ఏం జరిగింది? కారుమూరి ఎందుకు ఆ మాటలు? అంత ఒళ్ళు బులుపు మాటలు అవసరమా? అంటే అంత ఒళ్ళు కోవెక్కిందా అని చెప్పని ఈరోజు ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే అలా మాట్లాడేదానికి అరెస్ట్ అయ్యాడంటారా? అరెస్ట్ కాదు, తన ముడ్డి కింద ఇన్ని పెట్టుకొని తను ఇన్ని కుంభకోణాల్లో ఉండి ఇన్నిటికి పాత్రధారి ఈ ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పని ఈ విధంగా బెదిరించాడా అనే అభిప్రాయం ఈ రోజు ప్రజలందరూ వ్యక్తం చేస్తారు. ఎవరిని బెదిరిస్తాడు అలాగా? అంటే మరి బెదిరించకపోతే మరి ఇప్పుడు వరకు అతను ఓకే, ఆ బెదిరింపులు వేరు, ఈ కుంభకోణం వేరు. ఆ రెండింటికి అదే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఇయే కాదు, అతని మీద టీటీఆర్ బాండ్కు సంబంధించినవి కావచ్చు, దాంట్లో కూడా అవతవకలు ఉన్నాయి కదా. అది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన పట్టణాల్లో చేశారు. ఇలాంటివి చాలా ఉన్నాయి అతని మీద. బీసీ కార్డును ఉపయోగించేసి అతను లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. అట్లానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. రైట్. ఈ మాట్లాడిన దానికి పర్యవసానం ఇది కాదు. చేసిన పాపాలకి ఈ రోజు ఇలా జరుగుతున్న కర్మ సిద్ధాంతం అనేది కొంచెం ఆలస్యమైనా కూడా నీ ఇంటికి వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోడానికి నువ్వు చేసినటువంటి, నీ కుమారుడు చేసినటువంటి దీంట్లో పాపం మీ ఇద్దరికే సంబంధం లేకుండా మీ కోడలను కూడా దీంట్లో ప్రమేయం చేసిన దానికి ఈరోజు నీకు పడ్డటువంటి ఈ యొక్క శిక్ష అని చెప్పనైతే నేను భావిస్తున్నా. ఇది ప్రజల మాట కాదు, నా మాట. ఎందుకంటే ఇందాక నాకు వేరే వాళ్ళు మాట్లాడి ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమంటే ఆ రోజు పలానా ఇట్లా మాట్లాడాడు కదా, మీకు ఏదైనా అవకాశం వస్తే దీన్ని గుర్తు చేయండి అని చెప్పని. అప్పుడేం పరిగెత్తించి కొడతాను అంటే ఇప్పుడు సరే, ఆ రోజు అంటే అతను ఇంకో మాట కూడా అన్నాడు నాతోటి మాట్లాడిన వ్యక్తి. నేను సామాన్య కార్యకర్తనండి, నేను పార్టీ రహితంగానే ఉంటాను. నాకు నా అభ్యర్థి, నా శాసనసభ్యుడికి నిలబడ్డే వ్యక్తో, నా లోక్సభ సభ్యుడికి నిలబడ్డ వ్యక్తో గుణగణాలను చూసి ఓట్లేస్తాను. నేను పార్టీ రహితంగా ఓట్లేసేవాడిని. ఓకే. మొన్న మాత్రం గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అన్న ఉద్దేశంతో అభ్యర్థిని చూడకుండా నేను కూటమికి ఓటేశానండి. నేనే కాదు, నా యొక్క స్నేహితులు కావచ్చు, నేను చెప్తే వినే వాళ్ళందరి చేత నేను ఓట్లేయించడం జరిగింది. వాళ్ళు నన్ను అడిగారు, అరే ఎప్పుడు ఏది అడిగినా సరే నువ్వు అసలు మాట్లాడవు, నా ఇష్టం అంటావు, పార్టీ జెండా కానీ మీటింగ్ కానీ ఎక్కడికి రావు, నువ్వేంట్రా ఫస్ట్ టైం ఈ మాట అడుగుతున్నావు అని చెప్పి నా స్నేహితులు అడిగితే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అరే పార్టీలు కాదు ముఖ్యం, ఇక్కడ రాష్ట్రం ముఖ్యం. గత 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారిది 95 నుంచి 2004 వరకు ఆయన పరిపాలన నేను చూశాను. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడులు చూశాను. కానీ కొంచెం పరిపాలన పరంగా నాకు కొంచెం అంత తృప్తికరంగా లేకపోయినా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన పనులు నాకు నచ్చినాయి. అరే 5 సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత మనం ఎక్కడ ఉండాము? రాతియుగంలో ఉండామా, రాచరికంలో ఉండామా, నియంత పాలనలో ఉండామా, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను నేను ఒక్కటే ఏం చేయలేను కదా. ఎన్నికలు వచ్చినాయి, నా వంతుగా నేనేదో చేద్దాం అనుకుంటున్నాను.
అతను మాత్రం మళ్ళీ అధికారంలో రాకూడదు. రైట్. ఇది అతను వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. సరేనండి, నేను ఇటు మాట్లాడుతూ ఉంటా కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా నేను చెప్తాను అన్న. అంటే ఒక సామాన్యుడి యొక్క అభిప్రాయం ఇది. అతను ఇంకో 2-3 మాటలు కూడా చెప్పాడు. ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉదాహరించాడు. అదంతా చాంతాడవుతా అంత అవుతుంది. రైట్. ఎందుకంటే అతను ఒక అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు. అభివృద్ధి చేస్తాడు లేదంటే సంక్షేమాలు కొనసాగిస్తాడు అనే దాని మీద అనుమానం మాకు లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. నేను 95 ముఖ్యమంత్రిని అవుతాను, వీళ్ళని ఎవరిని వదిలిపెట్టను అన్నాడు. కాబట్టి వీళ్ళు చేసిన అకృత్యాలన్నిటికీ శిక్షలు చట్టబద్ధంగా వేస్తాడన్న, కొంచెం ఆలస్యమైనా చర్యలు తీసుకుంటాడన్న నమ్మకంతో మాబోటి వాళ్ళందరూ ఓట్లేసాం. కొంత ఆ విషయంలో వీళ్ళు వెనకబాటు పడుతున్నా, అభివృద్ధి విషయంలో మాత్రం ముందే ఉండారు. ఇది కూడా చూసుకుంటే బాగుంటది. మళ్ళీ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి మొన్న అతను మాట్లాడినప్పుడు నాకు కడుపు మండిపోయింది. అధికారం కోల్పోయి 11 స్థానాలకే పరిమితం అయిన తర్వాత కూడా ఏంటి ఇలా అహంకారం, ఏంటి ఇలా ధీమా, చంద్రబాబు నాయుడు గారు మంచితనమా అని చెప్పని అతను వ్యక్తం చేశాడు. సరే, ఇక ఆ విషయం అంటే ఒక సామాన్య యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది మీ ద్వారా తెలియజేసే క్రమంలో భాగంగా అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాం. ఇప్పుడు ఇతనికి వచ్చే తలికి ఈ మద్యం కుంభకోణంలో ఇతని మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి? ఈ రోజు రవాణాకు సంబంధించిన దాంట్లో అధిక ధరలు తీసుకొని నష్టం చేకూర్చారు. వీళ్ళు 200 కోట్ల రూపాయల పైన వీళ్ళు లబ్ధి పొందారు. ఈ మధ్య వాళ్ళ నాయకుడికి వచ్చాడు కదా, ఏందయ్యా మాట అడుగుతారు, ఏమైందంట, జిల్లాకు 2 కోట్లు మిగులుతాయి, తప్పేంటంట అని అన్నాడు. అంటే ఏమీ జరగలేదని మాట్లాడలే ఎక్కడ. అట్లాగే రెండోది, మీరు పదే చెబుతూ ఉంటారు, అందరూ చెబుతూనే ఉంటారు, ఈ మద్యం కోణంలో ఇంతవరకు ఎవరిని కూడా అదుపులో తీసుకున్న సందర్భంగా, వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న సందర్భంగా ఎవరి దగ్గరికి పరామర్శకి వెళ్ళలేదు. ఎందుకు? మూలపురుషుడు ఇతనే కాబట్టి, ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి కాబట్టి, అతని తలుపు కూడా తడుతుందనే అభిప్రాయం మొన్నటిదాకా మనకు వ్యక్తమైంది కాబట్టి, అతనికున్న భయం అతనికి ఉండి అతనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసిన వ్యక్తులందరూ దాంట్లో ఉన్నా, లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి ఉన్నా, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నా, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నా, వాళ్ళకి సంబంధించిన పేర్లు ఎందుకని వాళ్ళందరూ ఉన్నా కూడా ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళాల. 100 రోజులు ఉన్నారు ఇందుట్లో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటి వరకు వెళ్ళా. అతను మరి అతనికి అంతా కూడా చూసుకోవడానికి సోషల్ మీడియాకి అడ్వైజర్గా ఉన్నాడు కదా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి. మరి అతను ఎందుకు చూడలేదు? అతను అమాయకుడని ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు కార్బన్ నాగేశ్వరరావు కొడుకు నిన్నదాకా సునీల్ ఉన్నాడు కదా, అతను ఎందుకని పరామర్శించడానికి వెళ్ళలేదు? ఇప్పుడు కార్మూర్ నాగేశ్వరరావు విషయం వచ్చేసరికి అతనికి న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఇచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం, ఢిల్లీ న్యాయస్థానం చీకొట్టిన తర్వాత ఈరోజు అదుపులో తీసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు అదుపులో తీసుకున్నారు. ఇక్కడ అతను కులం ఏంటి, లేకపోతే అతని యొక్క విలువలేంటి, ఇవన్నీ చట్టం చూస్తుందా? వాళ్ళకి ఏం పని? ఇతను వాళ్ళకి వచ్చిన దాంట్లో అభియోగాలు వాస్తవాలా కాదా, ఆధారాలు ఉండయా లేవా? సిట్టు చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం నీ మీద కక్షపూరితంగా చేసింది అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది వాస్తవం అయినా కాకపోయినా కళ్ళ ముందు నీ కనపడతా ఉంటే మీ అధినాయకుడే దాన్ని నిజం అని చెప్పి ఒప్పుకుంటే, ఈరోజు నీకు న్యాయస్థానం కూడా అన్ని పరిశీలించిన తర్వాత నువ్వు సమాజంలో తిరగడానికి అర్హుడవు కాదు, శ్రీకృష్ణ జన్మస్థానమే నీకు సరైంది అని చెప్పని వాళ్ళు నీకు అవకాశం ఇవ్వనప్పుడు మాత్రమే వీళ్ళు, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు, నిన్ను ఇప్పుడు అదుపులో తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కాదు, నీకు సంబంధించినంత వరకు, నీ కుటుంబానికి సంబంధించినంత వరకు 28 కోట్ల రూపాయల పైన నీకు లబ్ధి చేకు మీ ఖాతాలో. ఇదేదో డబ్బులు తీసుకొచ్చిస్తే లెక్కలు చేయడానికి ఆస్కారం ఉండదు, కానీ మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నీ కోడలకు కావచ్చు, కంపెనీ అనేది ఉంది, దానికి 4% మాత్రమే ఇచ్చారు. గమనించుకోండి, సిగ్మా లాజిస్టిక్స్ 4% ఇచ్చి 96% సుదర్శన్ దానికి వీళ్ళ దాంట్లో సిగ్మాకేమో 4% అనుమతులు పొందింది వాళ్ళు, వాళ్ళకి మాత్రం 4% ఇచ్చేసి 96% ఎవరెవరికి ఎలా పంపించారు అనే దానికి ఈరోజు నగదు అట్లా పంపించారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఈడీ వాళ్ళు స్పష్టంగా గుర్తించేసి ఈరోజు నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టారు. ఉన్నారు.
రేపు పొద్దున ఇది అవ్వచ్చు, లేకపోతే ఢిల్లీ అవ్వచ్చు. ఎందుకంటే గతంలో చూసాం కదా, తిహార్కి వెళ్ళే పరిస్థితి. బీహార్కి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ప్రజలందరూ కోరిక ఏంటంటే పెద్ద పరిగెలం పడతారు ఏంటి, మరి తిమింగలం ఏమైందనే, సొరచేపలను పడతారు ఏంటి, అసలు తిమింగలం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? దాని దాకా పోయినసారి వెళ్ళి ఇంకేముంది, ఈ వారం 2 వారాలు 3 వారాలు. ఇంకో ప్రశ్న కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు వీళ్ళంతా కలిసి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు దీన్ని రూపకల్పన చేసినటువంటి విజయసాయి రెడ్డికి ఇంతవరకు అతను ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు? సరే, అతను ఏదో వీళ్ళ గురించి చెప్పాడని, లేదంటే అప్రూవర్గా మారాడని ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి అతను దూరంగా ఉంచారు. బయటకు వస్తున్నాయి కదా, చివరి నిమిషంలో అప్రూవర్గా మారినా శిక్ష తగ్గితే తప్ప శిక్ష అయితే పడకుండా ఉండదని అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ కాతే రేపైనా సరే ఆయన కొంత ఎగ్జామ్షన్ ఉంది ప్రస్తుతానికి. సంబంధం లేనప్పుడు కూడా వీళ్ళ గురించి చెప్పుకుంటా వచ్చాడు కాబట్టి అతనికి కొంచెం ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులకు మాత్రమే ఇది ముడుపులు మాత్రమే ఇది వచ్చేతలికి ఓన్లీ రవాణా మాత్రమే. ఇది రవాణాకు సంబంధించి రవాణా, అది ముడుపులు, అసలు ఖాతా అంతా బ్యాక్ సైడ్ ఉంది. అది ఉంది. 30,000 మంది చనిపోయిన దానికి బాధ్యుడు, దగ్గర 50,000 నుంచి 70,000 కోట్ల రూపాయల కుంభకోణానికి అయిన సూత్రధారి. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు సందర్భం కాకపోయినా ఒక మాట చెప్తాను నేను. నాకు ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, ఇది కాదండి, తిరుమల తిరుపతికి ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో నాకు సంబంధం లేదు, రోజుకు 1 కోటి కావాలన్నాడు. అందుకే వాళ్ళు ఈ శ్రీవాణి కావచ్చు, ఇంకోటి కావచ్చు సృష్టించి నువ్వు ఏం చేసుకుంటావు, ఎట్లా చేసుకుంటావు మాకు సంబంధం లేదు, మీతోటి మాకు పని లేదు, నాకు ఇంత కావాలి. నీ టార్గెట్ రోజు 1 కోటి, నా టార్గెట్ 1 కోటి. మీ టార్గెట్ అంటే వాళ్ళు ఇవ్వాలి కదా. అంతే, వీళ్ళకి అప్ప చెప్పిన దాని ప్రకారం మీరు ఎట్లా సంపాదించుకుంటారు, మీ ఆస్తులు అమ్మిదేమో నాకు కడతారు, నాకు సంబంధం లేదు, అయితే నాకు 1 కోటి. పరకమణి చోరీ కూడా ఇందులో ఏంటి? ఇక అన్ని విషయాలు ఒక్కో దాంట్లో తర్వాత రేపు నిజంగా గనక ఈ కూటమి ప్రభుత్వం దాని మీద దృష్టి పెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఓకే, అట్లా వీటికి కూడా ఇప్పుడు వీళ్ళకి సంబంధించినంత వరకు రవాణా, కార్బన్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని బట్టి నాకు డౌట్ వచ్చిందండి. ఆయన మీరు తిరుమలలో రోజు 1 కోటి రూపాయలని టార్గెట్ పెట్టారంటే మద్యం, ఈ మద్యం మీద ఆయన మద్యపాన నిషేధం చేస్తారని ముందు మేనిఫెస్టోలో పెట్టారు, చూసారు? ఇదంతా కూడా పెద్ద గ్యాంబ్లింగ్ అని అనుకోవాలి. ఇది సౌత్ ఆఫ్రికాలో ఈ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే ఉన్నారు, ఆయన సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ మద్యం తయారు చేసేటప్పుడు మద్యాన్ని ఎంత తక్కువ తయారు చేయొచ్చో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం మద్యం అమ్మాలంటే ఇబ్బంది కాబట్టి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని తయారు చేసి డిస్టిలరీలను మనమే నడుపుకుంటూ ఎంత సంపాదించవచ్చో వివరంగా చెప్పారు. కాబట్టి సహజంగానే 1994 ఎన్నికలప్పుడు నందమూరి తారక రామారావు కూడా మహిళలు మద్యపాన నిషేధానికి మొగ్గు చూపారు. కాబట్టి నువ్వు కూడా అదే పందాన్ని ఎత్తుకుంటే మనకి, నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకు కదా, నీకంటూ ఎంతో కొంత ప్రజాదరణ ఉంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుందాం, దానివల్ల మనకి ఇంత లాభం వచ్చిందని చెప్పని అతను చెప్పి మంత్రాలు జరిపిన తర్వాతే విజయసాయి రెడ్డి ముందుకు వచ్చి ఎట్లా చేయాలి ఏంటని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళ ఎన్నికల యొక్క వాగ్దానాల్లో మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇది కూడా ఒక దాన్ని జోడించారు. ప్రజలు కూడా నమ్మారు. సహజంగా దానికి ఎంత సొమ్ము రావాలో అతనికి ఒక అంచనాలు ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారమే ఆ తయారు చేసినటువంటి కంపెనీల నుంచి ఇది 3,500 కోట్ల రూపాయలు. ఇప్పుడు 1826 రోజులు వాళ్ళు పరిపాలన 5 సంవత్సరాల్లో, అంతే కదా, 3,500 కోట్ల రూపాయలు అంటే రోజుకు 2 కోట్ల రూపాయలు. ఓకే, ఓన్లీ ముడుపుల ద్వారా అది అక్కడ పెట్టుకున్నాడు. తిరుమల తిరుపతికి రోజు 1 కోటి రూపాయలు పెట్టుకున్నాడు. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ లింకులు నాకు అర్థమవుతుంది ఏంటంటేనండి, మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా సరే అధికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది వనరులు ఏదైనా ఉంది అంటే న్యాచురల్ రిసోర్సెస్ వాటిని ప్రక్కన పెడితే మద్యం. సో అటువంటి ఆదాయాన్ని డైరెక్ట్గా ప్రభుత్వమే సీల్ చేస్తుందని చెప్పేసి పెట్టేసుకొని మనం ఏమన్నా ఈ రకంగా చేసేసుకుంటే
ఇక ఒక ప్రభుత్వానికి రావాల్సిన నగదు ఏదైతే ప్రభుత్వం నడపడానికి వస్తుందో అదంతా కూడా మన అకౌంట్లో వస్తుంది అనే ఆలోచనతో చేసి ఉంటారంటారా? అంతే కదా, ప్రభుత్వం అప్పు చేసిద్ది, ఆదాయం మనకు వచ్చిద్ది, వీళ్ళకి పథకాల రూపేణా డబ్బులు ఇస్తున్నాం. అవును, నా తండ్రికి అదే అదే కదా పేరు వచ్చింది, కాబట్టి నాకు కూడా పేరు రావాలి అంటే ఆ పథకాలను అలా కొనసాగించుకుంటూ కొత్త కొత్త పథకాల పేర్లు చెప్తూ పాత పథకాలకి దాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే, నా తండ్రి అధికారంలో ఉండగా నాకు వచ్చినటువంటి ఆస్తుల గురించి ఎవరు పట్టించుకోలేదు, దోపిడీ గురించి ఎవరు పట్టించుకోలేదు, వీటి గురించి చర్చించుకున్నారు. రెండోసారి అధికారంలో ఇచ్చారు కదా. నేను అధికారంలో లేకుండానే నా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను సంపాదించగలిగినప్పుడు, నేను అధికారంలో ఉన్నప్పుడు నేను ఎంత సంపాదించాలన్న ఆలోచనతో అతను వేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగానే ఈ మద్యం కావచ్చు, లేదా తిరుమల తిరుపతి విషయం గురించి కావచ్చు, లేదంటే సహజ వనరుల గురించి కావచ్చు, పరిశ్రమల గురించి కావచ్చు, తరలిపోయిన దానికి కారణం ఏంటి? కొన్ని వాటా అడిగినందువల్ల రూపాయి పెట్టుబడి లేకుండా వాటా అడగటం, పైపెచ్చు మీరు చేసుకోమని చెబితే అది కొంతమంది ఇచ్చి ఉండేవాళ్ళేమో, నా మనుషులు అక్కడ ఉండి పర్యవేక్షిస్తారు, పెట్టుబడిదారులు మాత్రమే మీరు అని చెప్పటం, బెదిరించి భయపోయిన వాళ్ళకేమో వాళ్ళు స్వాధీనం చేసుకోవటం, ఇష్టం లేనాడు పక్క రాష్ట్రాలు తగ్గిపోయారు. రైట్, ఇది జరిగింది. దీనికోసం అంటే ఆదాయ మార్గాలు ఏ వస్తాయి అనే దాని గురించి వాళ్ళకి జల్లెడబట్టి దాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా వాళ్ళు వెళ్ళారు, ఆర్థికంగా సంపాదించుకున్నారు. అధికారం పోయిద్దని వాళ్ళు ఊహించాల. రైట్, వాళ్ళు అనుకున్నది వేరు. ఒకవేళ 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళు ఒకవేళ ఏదైనా అసంతృప్తిగా ఉన్నా కూడా 20-30 తగ్గి 100 తగ్గకుండా మనకు వస్తాయి, మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు మిగిలిన సంగతి చూడొచ్చు అని చెప్పని వాళ్ళు భావించారు. దానిలో క్రమంగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కూడా ఒకటి తీసుకుని వచ్చారు. అవునవును, రాష్ట్ర ప్రజల అదృష్టం ఈ కొంతవరకే వాళ్ళు కొన్నిసార్లు చేయగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ప్రజలు ఇలాంటి వాళ్ళు కూడా చైతన్య పరిచయలేండి ప్రజల్ని. మన ధర్మం మనం నిర్వహించాం. ఈ రోజు కూడా అలాంటి ఇప్పుడు రెవెన్యూ సమస్యలు ఉంటే మనం గళమెత్తుతానే ఉన్నాం. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అంటే గట్టిగా మాట్లాడుతూనే ఉన్నాం, దాంట్లో అనుమానమే లేదు. ఈ కారుమూరి కుటుంబాన్ని తీసుకుంటా ఉంటే సునీల్ పాపం వాళ్ళ భార్య పేరు కూడా దీంట్లో కీర్తి, ఆమె పేరు కూడా, ఆమె అకౌంట్ కూడా 9.5 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు. ఇది ఇక వరుసనే మొదలవుతాయి. ఈడీ ఎంటర్ అయింది కాబట్టి వరుసనే మొదలవుతాయి. ఈ 3,500 కోట్ల రూపాయలు శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో ప్రస్తావించారు. అవునవును, అలాగే మామూలుగా హోంమంత్రి గారిని కలిశారు, ముఖ్యమంత్రి గారిని కలిశారు, వివరాలన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఆయనే అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఇంకా ఎన్ని విషయాలు ఉంటాయో అర్థమవుతున్నాయి కదా. వీళ్ళు విదేశాలకు తరలించినటువంటి ధనం ఏదైతే ఉందో ఏ రూపాల్లో తరలించారో, దుబాయ్ని కేంద్రంగా ఎన్నుకొని వాళ్ళు ఏ విధంగా చేశారో ఇంకో విచిత్రం చెబుతాను మీకు. అసలు ఎంత తెలివిగలంటే వాళ్ళు, అది విజయసాయిరెడ్డి బుర్ర, మిగిలిన అంత బుర్ర లేకపోవటమే వీళ్ళు చాలా వరకు అతను దూరంగా పెట్టిన తర్వాతే చాలా పరిణామాలు వీళ్ళు ఆశపోతులయ్యి అతని దగ్గర రానినందువల్ల జరిగిన కొన్ని పరిణామాలు. కానీ మన గ్రామాల్లో మన పార్టీ కార్యకర్త కొడుకో, తమ్ముడో, అల్లుడో, బావమరిదో ఎవరో ఒకళ్ళు విదేశాల్లో ఉన్నారనుకోండి, ఆ డబ్బులు ఇక్కడ ఇచ్చేసి వీళ్ళు సంపాదించిన డబ్బు నల్లధనం అంతా వీళ్ళకి ఇచ్చేసి అక్కడ డాలర్ల రూపేణా లేకపోతే పౌండ్స్ రూపేణా కూడా హవాలానా, అది అది ఎవరికి ఇబ్బంది లేదు కదా, ఎవరికి ఇబ్బంది లేదు కదా, వాళ్ళ ఖాతాలో వేయట్లేదు కదా. అవును, ఇక్కడ నుంచి ఖాతాలో వేస్తే దొరుకుతారు కదా, గతంలో ఉండే కదా అవన్నీ, ఆ అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తరలించిన ధనం ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చారు. రైట్, సో అది కొంచెం ఇబ్బందికరం అయినా కూడా చాలా వరకు విదేశాలకు తరలించిన ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈరోజు వెలుగు చూపుతున్నాయి. కాబట్టి శ్యామలరావు మనందరికీ తెలుసు, అవునవును, తెలంగాణ ఆయన. మరి ఆయన ఉన్నటువంటి నివాస భవనంలో ఆ సముదాయంలో వీళ్ళు సంవత్సరాలు అక్కడ ఉంటాం. రైట్, ఇవన్నీ కూడా వరుసనే బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ విషయాలు కూడా బయటకు తీస్తారని అయితే నేను భావిస్తా ఉన్నాను. వరుస క్రమంలో జరుగుతాయి, ఆలస్యమైంది కాదని అంటలేదు. అయినా సరే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు కూడా తప్పించుకోవడానికి వీలైతే లేదు. రైట్ అని అయితే మనం భావిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ.